సత్యము చెప్పింది, ప్రార్థన చేస్తే మంచిగా అవుతావట, పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తాము అంటున్నది అంటే మా నాన్న అన్నాడు, అట్లెట్లయితుంది, మనకు 33 కోట్లు ఉన్నారు, డబ్బులు కాదు, 33 కోట్ల డబ్బులు అనుకునేది ఉన్నారు, మనం ఇంత చేశాం మంచిగా కాలేదు, హాస్పిటల్ పోయినా మంచిగా కాలేదు, ఆ ఒక్క యేసు ప్రభుతో ఏమవుతుంది, ఇంతమందితోనే బాగాలేదే, మరి ఒక్క యేసు ప్రభు ఏం చేస్తాడు, వద్దు అన్నాడు. అప్పుడు మమ్ముండి అన్నది, కాదయ్యా ఇన్ని ప్రయత్నాలు చేశాం, పిల్లలు. ప్రియుల అందరికీ వందనాలు, నమస్కారాలు. ఇంద్రేషంలో జరిగిన సెమీ క్రిస్మస్లో నేను స్పీచ్ ఇస్తూ మా నాన్నగారి యొక్క సాక్ష్యం చెప్తూ 33 కోట్ల అనే ఒక మాట యూజ్ చేయటం జరిగింది. అది ఫ్లోలింగ్లో వచ్చింది. దాని ద్వారా మన హిందూ సోదరులు బంధువులందరూ కూడా ఇబ్బంది పడ్డారు, మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు ఫోన్ చేశారు. దయచేసి నేను అది మనస్ఫూర్తిగా ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట కాదు, అది ఫ్లోయింగ్లో వచ్చిన మాట. ఆ మాట నేను వెనకకి తీసుకుంటున్నా, నన్ను క్షమించాలని అందరు హిందూ సోదర బంధువులందరికీ విన్నపం తెలియపరుస్తున్నా. ఇంకా ఫర్దర్లో ఎట్లాంటిది మాట్లాడకుండా నేను జాగ్రత్తగా ఉంటాను. వందనాలు అందరికీ.